నందమూరి బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా హార్డియెస్ట్ వెల్కమ్. ఎస్, మరో 2 రోజుల్లో అంటే జూన్ 10న మనమందరం కూడా బాలకృష్ణ గారి 66వ బర్త్డే సెలబ్రేషన్స్ను చేసుకోబోతున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్. బట్ ఇవాళ ఈరోజు హైదరాబాద్లో ముందుగానే మనకి 2 రోజుల ముందుగానే ఆ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి సెలబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి. డెఫినెట్లీ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా చాలా పండుగగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఎన్నో కార్యక్రమాలను కూడా ఆయన అభిమానులు నిర్వహిస్తూ వస్తారు. ఈరోజు ఇంకొక కల్ట్ ఫ్యాన్ అభిమాని అనంతపురం జగన్ గారు ఇంత గ్రాండియర్గా ఆయన 66వ బర్త్డే సెలబ్రేషన్స్ని ముందుగానే బిగిన్ చేసేసారు. ఒకసారి ఆయనకు కూడా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాం. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు మనతో పాటుగా. అండ్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ సెలబ్రేషన్స్, ఈసారి వాళ్ళు ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి స్థాపించి దాని ద్వారా ఈరోజు ఎన్బికే సిగ్నేచర్ సాంగ్ 2026ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎస్, ఈ సాంగ్ని అన్విత బిల్డింగ్ హ్యాపీనెస్ ప్రజెంట్ చేస్తుంది, అలాగే పవర్డ్ బై శ్రేయాస్ వన్ సిటీ ఖమ్మం. ఎస్, సో మీరందరూ ఆల్రెడీ మనకి తమన్ గారు ఇచ్చిన జై బాలయ్య సాంగ్ మనమందరం రిపీటెడ్గా వింటూనే ఉన్నాం. అండ్ ఎక్కడైనా జై బాలయ్య అనకుండా ఏది మొదలవదు ఎండ్ అవ్వదు. అలాగే బట్ 2026లో ఎన్బికే గారి 66వ బర్త్డే సందర్భంగా మరో అద్భుతమైన సాంగ్తో మీ ముందుకి టీం రాబోతోంది. అండ్ మనందరికీ తెలుసు, 50 ఏళ్ళుగా 5 డెకేడ్స్గా ప్రతి సినిమాతో తనని తాను రీఇన్వెంట్ చేసుకుంటూ ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన పాత్రలతోనూ అద్భుతమైన స్టోరీస్తోనూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు బాలకృష్ణ గారు. ఈసారి 66వ బర్త్డేతో కూడా మన ముందుకు మనమందరం ఈరోజు జాయిన్ అయ్యాం ఇక్కడికి. లేట్ లేకుండా ప్రైడ్ ఆఫ్ నందమూరి అని ఒక వీడియోతో సిద్ధంగా టీం అంతా కూడా ఉన్నారు. వన్ మ్యాన్ మెనీ పర్సనాలిటీస్. మీరందరికీ తెలుసు, ఆయన ఎన్ని విధాలుగా మనల్ని అందరినీ 50 ఏళ్ళుగా ఒక సినిమా ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా అలాగే ఎంతో మందికి ఉచిత వైద్యం, విద్య వీటన్నిటిలో కూడా ఉన్నారు. ఎస్, సో 66వ బర్త్డే కాబట్టి చాలా మంది అభిమానులందరూ కూడా ఇవాళ ఇక్కడికి జాయిన్ అయ్యారు. సో నేను వాళ్ళందరితో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎస్ ఎస్ ఇక్కడ ఫస్ట్ యంగ్స్టర్స్ జంజీ వీళ్ళతో మొదలెడదాం. ఎస్, హలో, హాయ్. I'm from Karnool actually. కెన్ ఐ గెట్ వన్ మోర్ మైక్ ప్లీజ్? ఎస్, సో కర్నూలు నుంచి వచ్చారు. ఎస్, బాలయ్య గారి 66వ బర్త్డే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? బాలయ్య గారు మీ ముందు ఉంటే కనుక మీరు ఒక ఫ్యాన్గా ఆయనకి ఏం చెప్తారు? Actually, I'm very great to be a part of this song. Okay. Actually, I am the You part of it? singer. Yes, yes. Nice, exactly. yeah. I have given the chorus for this hook line. నైస్. So ఓకే, I can ఏం say చెప్పాలనుకుంటున్నారు? this, 66వ బర్త్డే సందర్భంగా యూ గాట్ ఏ ఛాన్స్ టు ఒక సాంగ్కి ఆయన కొరియోగ్రాఫ్ Yes. కోరస్ ఇవ్వడానికి పాసిబుల్ అయింది. సో హౌ ఫార్చునేట్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? like I'm very glad to be part of this song actually, and I'm wishing you Balakrishna sir as like advance happy birthday to him, and I can say just only one slogan is enough for him, that is Jai Balaya. జై బాలయ్య. ఎస్, అందరు కూడా వెయిట్ చేస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఆ సాంగ్ని చూడబోతున్నాం. నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావా? బాలయ్య గారి సినిమాలు చూస్తున్నావా? బాలయ్య గారి సినిమాలు చూసావా? చూడలేదా? ఆ కొన్నిట్లో ఏ సినిమా చూసావు నువ్వు? భగవంత్ కేసరి చూసావా? భగవత్ కేసరి, ఇంకా అఖండ, అఖండ. ఏది బాగా నచ్చింది నీకు? అన్ని. అన్నీ నచ్చాయి. ఎస్, మాకు కూడా అన్నీ నచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నిజంగానే అఖండ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఎస్, సో ఇక్కడ మిగిలిన చాలామంది అమ్మాయిలు కూడా బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్, హలో అండి, హాయ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచేనా? Actually, we are from Pune. పూణే. తెలుగు? Yeah. నైస్. ఓకే, సో మీరు చెప్పండి, అంటే బాలకృష్ణ గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఈరోజు ఇంకొక 2 డేస్లో ఆయన 66th బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. యాజ్ అ ఫ్యాన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? ఇలాంటి బర్త్డేస్ ఇంకా జరుపుకోవాలని. పూణే నుంచి వచ్చారు కదా, అంటే మీకు ఆయన సినిమాల్లో నచ్చింది ఏంటి? బాగా నచ్చిన సినిమా ఏంటి? యాక్షన్. యాక్షన్.
ఓకే, ఎనీ సినిమా దట్ యు లవ్ ద మోస్ట్? అఖండ. అఖండ, ఎస్, నాకు కూడా నా ఫేవరెట్ సినిమా ఏదైనా చెప్పమంటే నాకు కూడా అఖండ. అసలు తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేకపోతే బోయపాటి గారి హలో హాయ్, వే ఆర్ యూ ఫ్రమ్? US. యుఎస్. Yeah. సో యు ఆర్ హియర్ ఫర్ దిస్ ఈవెంట్? Yeah. వాట్? ఓ, Balaya fan. బాలయ్య ఫ్యాన్, ఎస్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓకే. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిమ్? Narasimha Naidu. Oh my god, oh you watched the film? Yeah. When When? did you watch the film? Recently Last year? or- No, I've seen most of his movies. Most As of- many of his movies as I can find, I watch. Okay, so what do you want to say to him about his 66th of birthday? 66th birthday. I mean, he doesn't know who I am, so I don't think it will matter to him. But his movies have impacted me so much. The big reason of why I'm in Hyderabad is because of his films. Okay. When I'm in a bad mood, I watch a Balaya movie. When I'm in a good mood, I watch a Balaya movie. Wow, fans all over the world ante ide anamata. So any song you wanna sing? Sing. Yeah. Oh no, I Do you can't remember sing. any song? Or else you any Dialogue. dialogue of I can do a dialogue. Wow, then nice. Okay. Hmm. చూడు ఒక వైపే చూడు రెండు వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు Wow. మారిపోతావు. Yes, Jai Balaya. Wonderful. So what's the last film you watched? Last film of his I watched, I mean when Daku came out I saw that. If you're asking the most recent Balaya film like watching by myself, Bhairava Dweepam. Okay. And it's re-releasing. If anyone knows that, I'm going to re-release also. So Okay. yeah. What is your favorite Balaya film? Mine, Yeah. it's undoubtedly Akhanda. Yes, I love I mean, Simha might be one of my favorites also. Boyapati sir is here. Like, Simha's the movie that made me a fan of Boyapati. Okay. Big movie for Balaya. So, yeah. Man, this man is watching all of his films. He watched all his films. most Yeah, of yeah. them. All genres, not just mass. He's a versatile actor. A lot of people don't know Undoubtedly. Yeah. Okay. Thank you so much. Thank And, you. Keep that. loving. Jai Balaya. Jai Balaya. Yes, thank you so much. So that's a fan base all over the world. Yes, Boyapati Sir gariki yes, welcome sir. Please be seated. Yes, recent ga అఖండ తాండవంతో మనల్నందరినీ తాండవం ఆడించేశారనే చెప్పాలి. అండ్ ఈరోజు మన సాంగ్ లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా ఆయన వచ్చేసారు. మరోసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి మ్యామ్. బెంగళూరు. యూ స్పీక్ తెలుగు? 100%. నైస్. సో మీరు చెప్పండి, 66వ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మనమందరం కూడా మరి ఇంకొక 2 daysలో. అండ్ ఇవాళ ఒక స్పెషల్ సాంగ్తో పాటుగా మీకు బాలయ్య గారిలో నచ్చిన విషయం ఏంటి బాగా? అన్ని నచ్చుతాయి మేడం. లేచి నిలబడతారా? మా వాళ్ళకు కూడా కొంచెం క్లియర్గా కనిపిస్తారు. బాలయ్యలో పవర్ ఇష్టం, పొగరు ఇష్టం, అలంకారం ఇష్టం, అహంకారం ఇష్టం, మంచితనం ఇష్టము, మొండితనం ఇష్టము, నచ్చితే పెట్టడం ఇష్టము, నచ్చకపోతే కొట్టడం ఇష్టము. సో ఆల్ ఇన్ వన్. సింప్లీ దట్ ఇస్ బాలయ్య. yes. బాలయ్య బాబు అభిమానులు బాలయ్య బాబుకు మాత్రమే అభిమానులు. అవుటర్స్ అండ్ అదర్స్ నాట్ అలౌడ్. జై బాలయ్య, జై జై బాలయ్య. అది బాలయ్య గారి అభిమానులంతా బాలయ్య గారికి అభిమానం అంతా ఆయనకే. అవుటర్స్ అండ్ అదర్స్ నాట్ అలౌడ్. బై బర్త్ టిల్ డెత్ జై బాలయ్య. జై బాలయ్య అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న అమ్మాయిలు మొహమాటం ఎందుకు, మీరు బాలయ్య గారి ఈవెంట్కి వచ్చినాక ఆల్రెడీ ఒక ఎనర్జీతో పవర్ హౌస్తో వచ్చేసేయాలి మీరు. ఎస్, మీ పేరు? వాసవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారా? లేదు, అనంతపూర్ నుంచి వచ్చాను. అమ్మో, అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇవాళ ఈవెంట్కి. రియలీ వండర్ఫుల్. ఎస్, మీకు బాలయ్య గారిలో నచ్చిన విషయం ఏంటి, లేకపోతే ఆయన ఫేవరెట్ సినిమా ఏంటి మీకు? ఆల్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఓన్లీ. అంతే, కల్ట్ ఫ్యాన్ అన్నాక మళ్ళీ దాంట్లో ఒక్కొక్కటి స్పెషల్గా అది ఇది అని ఉండదు. ఎస్. సో మీకు కూడా అంటే బాలయ్య గారిలో సినిమాల పరంగా మనందరికీ తెలుసు, ఆయన అద్భుతమైన నటన గురించి మనం మాట్లాడేంత పెద్ద వ్యక్తులం కూడా కాదు డెఫినెట్లీ. అండ్ ఆఫ్ ద లైన్ మీకు ఆయనలో నచ్చే విషయం ఏంటి? సో ఏమి అని స్పెసిఫిక్గా చెప్పలేము, అన్నీ నచ్చుతాయి అని. ఎస్, ఏమి అని స్పెసిఫిక్గా చెప్పలేము, అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయి. Yeah. ఎస్, బాలయ్య గారు అంటే అన్నీ బాలయ్య నచ్చుతాయి. అదే. ఎస్, ఆయన ఎనర్జీ నచ్చుతుంది, ఆయన కోపం నచ్చుతుంది, Yes. ఆయన ఇందాక చెప్పడు ఆయన అలంకారం నచ్చుతుంది. ఎస్, ఎవ్రీథింగ్ వి లవ్ అబౌట్ హిమ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఎస్, ప్రైడ్ ఆఫ్ నందమూరి, వన్ మ్యాన్ మెనీ పర్సనాలిటీస్ మనందరికీ తెలుసు. దానికి సంబంధించిన వీడియోని ఒకటి చూసిద్దాం. మరోసారి
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేని తెలియజేస్తున్నాం నందమూరి బాలకృష్ణ గారికి. అయితే ఇక్కడ రచ్చ రవి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. ఆయన ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ హలో. ఎస్ ఎస్, ఎన్నో సినిమాలు ఆయనతో పాటుగా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. కాసేపు మాట్లాడదాం. మైక్ ప్లీజ్. రచ్చ రవి గారు. ఎస్, సో మనం 66వ బర్త్డేని ముందే సరే. సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. జై బాలయ్య. ఎస్, జై బాలయ్య. ప్రపంచవ్యాప్తంగా ముందు పండుగ జరుపుకుందామని చెప్పి వచ్చిన ప్రేక్షక అభిమానులకు అందరికీ బాలయ్య బాబు గారి తరఫున స్పెషల్గా నేను వెల్కమ్ చెప్తూ ఐ లవ్ యూ ఆల్. జై బాలయ్య. Yes. ఒకటే వర్డ్ చెప్తా చాలా, ఎందుకంటే పాట లాంచ్కు టైం అవుతుంది కాబట్టి. నేను అనిల్ రావుపూడి గారి దర్శకత్వంతో బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి, బోయపాటి గారి ఆశీస్సులతో అఖండ 2, ఆ 2 సినిమాల ద్వారా బాలయ్య బాబు గారు నాకు ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్నలాగా సంపాదించుకున్న, ఒక దైవాన్ని సంపాదించుకున్న ఇండస్ట్రీలో అనే స్థానంలో ఉన్నాడు బాలన్న. మీరు బాలయ్య అంటారు, నేను బాలన్న అంట. ఎందుకంటే తను ఫోన్ చేసినప్పుడల్లా ప్రాణంగా ప్రేమగా మాట్లాడుతుంటాడు కాబట్టి. తన పరిచయంలో మీరందరూ సింహం అంటారు, పులి అంటారు, ఇంకొకటి అంటారు. కానీ నేను ఒకటే పోలుస్తున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు అభిమానులకు, తెలుగు వారందరికీ మన బాలయ్య బాబు ఒక ప్రకృతి లాంటోడు. ప్రకృతి ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో, ఆహ్లాదంగా ఉంటుందో, అప్పుడు ఆనందంగా ఉంటుందో, అందులో ఒక బీభత్సం ఉంటుంది, అందులో ఒక రౌద్రం ఉంటుంది, అందులో ఒక ఆరోగ్యం ఉంటుంది, అందులో ఒక ఆనందం ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది. ప్రకృతిని చూస్తే, ప్రకృతిని ఆస్వాదిస్తే, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళందరూ కూడా బాలయ్య బాబు గారిని కూడా అలాగే నేను ప్రకృతిగా పోల్చుకొని ఆయనను ఆస్వాదిస్తున్నా, ఆయనతో అనుబంధం పెంచుకున్నా, ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నా. బాలయ్య బాబు గారికి ప్రపంచవ్యాప్తంగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరి తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాలన్న. మీరు ఇలాగే ఆరోగ్యంగా, ఆనందంగా మీరు రంజింపజేస్తూ మా మధ్యలోనే మాతో పాటే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. ఇంకొకటే చెప్తా, ఎప్పుడు ఫినిషింగ్ టచ్ ఒకటి ఉంటుంది కదా. బాలయ్య బాబు గారిలో ఒక చిన్ని కృష్ణ లాంటి నవ్వు ఉంటుంది, ఒక చిన్న బాబు లాంటి ఒక ప్రేమ ఉంటుంది, ఒక పెద్దోడిలాగా ఆశీర్వాదం ఉంటుంది, ఒక అన్నలాగా తోడు ఉంటుంది, ఒక ఆపదలో ఉన్నోనికి ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యంలో ఎంబడి ఉండే ఒక వైద్యుడిలాగా, ఒక పెద్దోడిలాగా ఉండే ప్రతిదీ ఉంటుంది. కాబట్టి మా చిన్ని కృష్ణుడు, ముద్దుల మామయ్య అందరికీ, మా బాలన్నకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ బాలన్న. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రచ రవి గారు. మైక్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నట్టున్నారు. ఎస్, ఈ సాంగ్ని పాడిన రుషిత వైద్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఇవాళ ఎన్బీకే సిగ్నేచర్ సాంగ్ 2026ని మరికొద్దిసేపట్లోనే మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అయితే ఆ సాంగ్ని పాడినది రుషిత విద్య. హలో, హాయ్. అందరికీ నమస్కారం. ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు రుచిరా. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు, బట్ పుట్టిందంతా హైదరాబాద్లో. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. సో ముందుగా జగన్ గారికి అండ్ కరీముల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో అండ్ బాలయ్య గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ జై బాలయ్య. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మరికొద్దిసేపట్లోనే వీఆర్ గోయింగ్ టు లిజన్ యువర్ వాయిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన పవన్ రాచర్ల గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ఎస్, వీళ్ళు ఎలా కొరియోగ్రాఫ్ చేశారు, ఎలా పాడారు, అసలు లిరిక్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, మ్యూజిక్ ఏంటి, దానికి డైరెక్షన్ ఎవరు, ఇవన్నీ కూడా మనం మరికొద్దిసేపట్లోనే ఆ సాంగ్ని చూడబోతున్నాం. ఎస్, మీ మాటల్లో. అందరికీ హాయ్, నా పేరు పవన్. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను వైజాగ్ నేను. అండ్ ఎస్పెషలీ ఫస్ట్ నేను జగనన్నకి థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ శివాజీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఏముంటుందండి కోరిక, ఆయన్ని చూస్తే చాలు అనుకున్నాం. ఆయన బర్త్డేకి నేను సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బోయపాటి సార్ ఆయన నేను కొరియోగ్రఫీ చేసిన సాంగ్ చూడడానికి ఆయన పక్కన కూర్చోనంటే అంతకన్నా అదృష్టం ఇంకేముందండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. తొందరలోనే ఆయనకు కూడా సాంగ్ చేసే అవకాశం నాకు వస్తుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పవన్ రాచర్ల గారు.
మరి కొద్దిసేపట్లోనే మీ కొరియోగ్రఫీ కూడా చూడబోతున్నాము. అండ్ మరి ఈ సాంగ్ని డైరెక్ట్ చేసిన శివాజీ వి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, తను యుఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది స్పెషలీ టు డైరెక్ట్ దిస్ సాంగ్. అండ్ మరి కొద్ది రోజుల్లోనే తన డెబ్యూ ఫిల్మ్ కూడా మన ముందుకు రాబోతుంది. కంగ్రాచులేట్ చేస్తూ మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఏం చెప్పగలమండి బాలయ్య బాబు గురించి. అలా ఆయన థియేటర్లో చూస్తూ విజల్ వేస్తూ వెనకాల క్రౌడ్లో ఎగురుకుంటా ఉన్న లైఫ్ మాది. అలాంటిది ఆయన ఇంత దగ్గరగా చూడడమే అదొక భాగ్యం. అంతకంటే ఏం చెప్పగలం ఆయన గురించి. వన్స్ అగైన్ ఆయనకు కూడా హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు కరీముల్లా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్, మేల్ సింగర్, ఈ పాటని పాడిన మేల్ సింగర్ కరీముల్లా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్ ఏంటి సార్ చాలా నెమ్మదిగా వస్తున్నారు? ఎస్, అలాగే వీరసింహారెడ్డిలో జై బాలయ్య పాటను కూడా ఆయన పాడడం జరిగింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అండ్ మనం అందరం కూడా పాడుకుంటూనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ని పాడారు. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి మై ఫేవరెట్ డైరెక్టర్, జస్ట్ ఇలా ఆయన రెడీ అండ్ షార్ట్ అంటే అది నాకు చాలా ఇష్టము. సో బోయపాటి గారికి నమస్కారం సార్. అందరికీ, హీరోయిన్ అందరికీ, ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. ఈ సాంగ్ నేను ఇందులో మేల్ వర్షన్ అండ్ హుక్ లైన్ సో అది పాడాను. ఈ సాంగ్ అంటే ఒక 15 days నుంచి నాన్ స్టాప్గా ఆయన అనంతపురం జగనన్న అది ఏం అభిమానం నాకు తెలియదు. సో ఒక్క నిమిషం కూడా నేను ఆయన పక్కనే చూశాను. నైట్ మార్నింగ్ డే ఏది లేదు, ఓన్లీ బాలయ్య. ప్రతి పిక్ ప్రతి షాట్ అన్నీ ఆయన. సో అంత బిజీగా ఉంటారు, అంత అభిమానం అనంతపురం జగన్ గారికి. సో థ్యాంక్ యూ అన్న. నేను వీరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ పాడాను, భగవంత్ కేసరిలో గణేష్ యాంథం పాడాను. సో మన అఖండ తాండవంలో కూడా నేను పాడాను. సో కానీ అది ఆ బ్లెస్సింగ్స్, బాలయ్య బాబు బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ ఏదో నాకు తెలియదు, కానీ అభిమానులు కలిసి చేసే సాంగ్ని కూడా అది నాకే పాడడం జరుగుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టీంకి అందరికీ, ర్యాప్ పాడినటువంటి రుచేరా గారికి, అఫ్సర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకోసం నేను పాడినటువంటి సాంగ్స్లో టూ లైన్స్. రెడీ? రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మబంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. సో లాస్ట్ సార్ సినిమాలో ఆ లైన్ నాకు చాలా ఇష్టము. సో అది ఆ హుక్ లైన్ కేవలం టైటిల్ లైన్ మీకోసం. అఖండ తాండవం, అఖండ తాండవం. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా వన్ మోర్, ఇంకొకసారి అనంతపురం జగన్ గారికి, నందమూరి అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ కరీముల్లా గారు. మరి కొద్దిసేపట్లోనే ఇంకొక అద్భుతమైన సాంగ్ మీ దగ్గర నుంచి మేము వినబోతున్నాము. ఎస్, మరోసారి పాట పాడమని చెప్తున్నారు. ఒక పల్లవి వరకు పాడాను, కానీ చరణం కూడా పాడమంటున్నారు జగన్ గారు. జై బాలయ్య సాంగ్. ఏ తిప్పుసామి కోరామీసం, తిప్పుసామి ఊరి కోసం, నమ్ముకున్న వారి కోసం, అగ్గిమంటే నీ ఆవేశం. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆ ముల్తాడు కట్టిన మొగ్గోడింకా పుట్నే లేదయ్యా. పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా. 3 పొద్దుల్లోనా నిన్ను తలచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై
బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా, జై బాలయ్య. అండ్ వన్ మోర్, ఇంకొకసారి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తమన్ గారు. తమన్ సార్ వల్లనే నేను ఈ పాట పాడాను, అన్ని సాంగ్స్ తమన్ సార్ వల్లనే. సో తమన్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ కరీముల్లా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు అలాగే ఈ సాంగ్కి వర్క్ చేసిన డిఓపి చందన్ వెనిగల్ల గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ చందన్ వెనిగల్ల ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సార్ అందరూ మొహమాట పడుతున్నారు ఏంటండి? కరీముల్లా గారిని స్టేజ్ మీదకి రమ్మంటే కూడా మొహమాట పడి చాలాసేపటికి వచ్చారు. ఎస్, ఓకే, ఎస్, మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ జగన్ అన్న. నేను బాలయ్య ఫ్యాను, బాలయ్య కన్నా మించి జగన్ అన్న ఫ్యాన్ నేను. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు మేము అలా డిస్కషన్లోకి వెళ్ళేసరికి మీరు థ్యాంక్ యూ చెప్పేశారు. ఎనీవేస్ వీఆర్ గోయింగ్ టు వాచ్ వర్క్ ఆన్ స్క్రీన్ మరి కొద్దిసేపట్లోనే. ఎస్, సాంగ్ లాంచ్కి సమయం సిద్ధమైపోయింది. అయితే మా బోయపాటి శ్రీను గారు కూడా ఎస్, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు ఎన్బికే సిగ్నేచర్ సాంగ్ 2026 చూడడానికి? ఒక కౌంట్ డౌన్ మొదలు పెడదామా అయితే? ఎస్, 10 నుంచి ఎస్ కౌంట్ డౌన్ మొదలు పెడతారా? ఎస్ ప్లీజ్, 10. ఎస్, నేను మళ్ళీ కౌంట్ డౌన్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ ట్రయల్ రన్ ఇదంతా మీ అందరికీ కాసేపట్లోనే అనమాట. ఏంటంటే అసలు కరెక్ట్గా ఉన్నారా లేదా, షార్ప్గా ఉన్నారా అని తెలుసుకోవడానికి మాత్రం అనమాట. మళ్ళీ మొదలు పెడదాం కౌంట్ డౌన్. ఎస్, మనం మీ అందరికీ తెలుసు కదా, బాలకృష్ణ గారు ఏదైనా ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఒక ముహూర్తం ఉంటుంది. మనం కూడా అదందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఆయన ప్రిన్సిపల్ అందరినీ కూడా. ఎస్, సో ఇప్పుడు మేమైతే ఇప్పుడు జగన్ గారు చెప్తున్నారనమాట సాంగ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది. మాకు చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఇంత అద్భుతమైన టీం అందరూ కలిసి ఏ విధంగా చేస్తుంటారా, ఎటువంటి లిరిక్స్ వచ్చి ఉంటాయా, ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునే లిరిక్స్ని వాటన్నిటిని మనం విన్నాం. డెఫినెట్లీ దానికి మించి ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, బోయపాటి గారే లాంచ్ చేయబోతున్నారు ఈ సాంగ్ని మరికొద్దిసేపట్లో. అండ్ మీ అందరికీ కూడా డెఫినెట్లాగా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండి ఉంటాయి. ఎస్, సో నేను బోయపాటి గారితో మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. మీరు ఒకేసారి డైరెక్ట్గా పైన మాట్లాడతారా? మా వాళ్ళతోనే మాట్లాడతాను అయితే. ఎస్, సో ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడిద్దాం? హలో, మీరు కూడా రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్ సాంగ్? ఎస్, అయితే మిమ్మల్ని కొంచెం స్కిప్ చేస్తాను, ఎందుకంటే మీ అందరూ వర్క్ చూసిన తర్వాత మళ్ళీ కూడా నేను మీ దగ్గరకు వస్తానన్నమాట. ఎస్, ఇక్కడ మా వాళ్ళందరూ వెయిటింగ్ అప్పటి నుంచి. ఎస్, మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు, ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఇంకొక 2-3 నిమిషాలు ఉంది మనం సాంగ్ లాంచ్ చేసుకోవడానికి. అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ సాంగ్ మీద? బాలయ్య బాబు గారి మీద మాకు ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి? పుట్టినప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. కానీ ఒక మాట మాత్రం చెప్తా, డైలాగ్ చెప్పాలన్నా, ఫైట్ చేయాలన్నా, యాక్షన్ చేయాలన్నా ఏదైనా బాలయ్య తర్వాతనే. మేమందరం నార్మల్గానే బాలయ్య బాబు ఫ్యాన్స్ అనుకుంటారు కదా, ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఈరోజు ఆయన సినిమాల్లో ఉంటే మేము అభిమానులుగా ఉంటాం, ఆయన రాజకీయాల్లో ఉంటే మేము కార్యకర్తలుగా ఉంటాం, ఆయన ఒక అన్నయ్య మా ముందుకు వస్తే మేము తమ్ముడే ఆయన ముంగట ఉంటాం, ఆయన దేవుడే వస్తే మేము భక్తులమై ఉంటాం. కానీ ఏది ఏమైనా ఎంతైనా కానీ అప్పటికి ఇప్పటికి ఎల్లప్పటికి మా గుండెలు ఉంది బాలయ్యే. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎస్, అందరూ అందుకే గాడ్ ఆఫ్ మాసెస్ అంటూ కూడా మనం అందరం ఆయన కొలుస్తూనే ఉన్నాం. 110 సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం హర్ట్ అవుతారు, అందుకే నేను ఇటు సైడ్ వచ్చాను అనమాట. హలో అండి, మీ హస్బెండా? ఎస్, హలో అండి. హలో అండి. ఎస్, 66 సెలబ్రేషన్స్ ముందే బిగిన్ అయిపోయాయి. కొద్దిసేపట్లో మీకు ఈ సాంగ్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అది స్పెషల్గా జగన్ గారు చేస్తున్నారు కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయండి. ఆయన హార్డ్ వర్క్కి రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. చాలా మంచి హార్డ్ వర్కర్ ఆయన. బాలయ్య అంటే చాలు ప్రాణం పెట్టేస్తారు. ఓకే, మీకు బాలయ్య గారు ఏంటి? నాకు బాలయ్య గారు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. నేను ఆయన బిగ్ అభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరుగుతూ వచ్చిన. ఓకే, ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారు, ఫ్రంట్ బెంచ్ లో కూడా సినిమాలు చూసే ఉంటుంటారు. ఫస్ట్ షోకి వెళ్ళాల్సిందే. అంతే. అంతే. ఎస్, తగ్గేదే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మావా ఏక పెగిలా అంటే అప్పుడు వచ్చే కిక్కేమో నాకు తెలియదు, కానీ సాంగ్ విన్న తర్వాత మాత్రం కిక్కేలా డెఫినెట్గా అనిపిస్తుంది. మీకు అంతే అనిపిస్తుందా? ఎస్, అన్డౌటెడ్లీ అద్భుతమైన మ్యూజిక్, యాక్టర్స్
అండ్ పర్ఫార్మెన్స్, కొరియోగ్రఫీ అన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఒక సినిమాలో ఉండాల్సిన సాంగ్ లాగా అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రిపీటెడ్గా కూడా ఈ సాంగ్ని వినబోతున్నారు, వాడేయబోతున్నారు ఆయన బర్త్డేకి అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది. మరోసారి అంతే అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన దివాకర్ అమిల్నేని గారు, అలాగే దీంట్లో యాక్ట్ చేసిన కాజల్ తివారీ గారు అండ్ కరీముల్లా గారి వాయిస్ మనందరి గురించి ఆల్రెడీ లూప్లో చాలా సాంగ్స్ వినేసాం. మరో అద్భుతమైన సాంగ్, ఇందాక ఒక ఆయనతో మాట్లాడితే ఆయన మాట్లాడారు కదా, అసలు ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెలే ఉన్నాయి అన్నట్టుగా అంతే అద్భుతమైన వాయిస్ను అందించారు. అలాగే రుచిరా వైద్య కూడా అద్భుతంగా మంచి అద్భుతంగా మా అందరికీ కూడా హుక్ అయిపోయేలాగా కూడా ఈ సాంగ్ ఉంది మీ వాయిస్తో డెఫినెట్లీ. అండ్ అద్భుతమైన కొరియోగ్రఫీని పవన్ రాజర్ల గారు అందించారు. చందన్ గారి డిఓపి వర్క్, అలాగే వంశీ గారు ఎడిటర్గా కూడా వీళ్ళందరితో ఇంత అద్భుతమైన సాంగ్ మన ముందుకు వచ్చింది. మరి లేట్ లేకుండా మరొకసారి అంటే నేను బోయపాటి గారి రియాక్షన్ తీసుకునే ముందు, సార్ రియాక్షన్ తీసుకునే కంటే ముందుగా మరికొంతమందితో వాళ్ళకి ఎలా నచ్చింది అనేది కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎస్, ముందుగా బిఫోర్ దాట్ ఎస్, ఇంత అద్భుతమైన సాంగ్కి లిరిక్స్ అందించిన దివాకర్ అమిల్నేని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మా అందరికీ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. మైక్ ప్లీజ్. ఎస్, మీ మాటల్లో ఒకసారి మీకు నచ్చిన ఒక ఫేవరెట్ లిరిక్ కూడా మాకు షేర్ చేసుకుంటూ మీ ఎక్స్పీరియన్స్. హలో, ఇక్కడ విచ్చేసిన అందరికీ, బాలయ్యబాబు గారు అభిమానులకు అందరికీ, ప్లస్ స్టార్ డైరెక్టర్ గారు బోయపాటి శ్రీను గారికి, మిగతా వాళ్ళందరికీ, ఆర్టిస్ట్ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను జనరల్గా సాంగ్స్ రాయడం నాకు అలవాటు, ఇంట్రెస్ట్, ప్యాషన్ అండి. లిరిక్స్ రాస్తూ ఉంటాను. అలా రాస్తూ నేను బాలయ్యబాబు గారు బర్త్డే కోసం అని చెప్పేసి తన కోసం ఒక పాట రాయాలని చెప్పేసి అనుకున్నాను. నాకు అనంతపూర్ జగన్ గారు రిలేటివ్ అవుతారు, బావగారు. అందుకోసం నేను రాయాలనుకున్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను కాకుండా ఒకసారి ఆయనతోటి కలిస్తే ఆయన దగ్గరగా ఉండి చూశారు కాబట్టి ఇప్పుడు యాడ్ మీ మోర్ అని చెప్పేసి అనిపించి నేను అడిగాను. తను నాకు గైడెన్స్ చేశారు. సాంగ్ రాయడం అంటే బాలయ్యబాబు గారి మీద జస్ట్ ఏదో అగ్రెసివ్గా రాయడమో, ఏదో జస్ట్ క్యాజువల్గా లిరిక్స్ రాయడం కాదు. ఈ పాట రాస్తే అద్భుతంగా 66th బర్త్డేకి తన లైఫ్ టైం నిలిచిపోయేటట్టుగా మంచిగా రాయాలని చెప్పి తను ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు మాకు. ఎన్నో మంత్స్ పాటు మేము రాసింది తను బాలయ్యబాబు గారు ఎలా ఉంటారో అలా రాయడమే పాట అని చెప్పేసి అలా రాయాలి అని చెప్పేసి అన్న తర్వాత చాలా మంత్స్ పాటు మేము ఉండి తను ఏదైనా నేను చేసినా కరెక్షన్ చేయాలనుకున్నప్పుడు తను చెప్పిన దాన్ని పట్టుకొని ఇవాళ దాకా పనిచేసి ఇవాళ మేము ముందుకు తీసుకొచ్చాం సార్. ఐ హోప్ యు ఆల్ పీపుల్ లవ్ ద సాంగ్. అండ్ బాలయ్యబాబు గారికి 66వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్రమ్ ద హార్ట్ అండ్ సోల్. అండ్ బాలయ్యబాబు గారు ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాట నచ్చినందుకు, ఆదరిస్తున్నందుకు అందరూ ఆదిస్తారని కోరుకుంటూ, అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నా మీద ఉండాలని, నా కెరీర్ గురించి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. జై బాలయ్య, జై జై బాలయ్య. అండ్ థ్యాంక్ యూ జగన్ గారు. అంటే మీరు మాతో పాటు మీకు నచ్చిన ఒక ఫేవరెట్ లిరిక్ సాంగ్లో అదొకటిసారి షేర్ చేసుకోవచ్చు కదా. ప్రత్యేకంగా నేను లైన్స్లో ఫేవరెట్ అని ఒక పాట చెప్పడానికి కాదు, ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా ప్రతిదీ హార్ట్ అండ్ సోల్ నుంచి వచ్చింది. ప్లస్ బాలయ్యబాబు గురించి సెపరేట్గా చెప్పేదంటూ కూడా ఏం లేదు, అంతా కూడా నేను ఈ లిరిక్స్లో చెప్పాను అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒక అద్భుతమైన ట్రిబ్యూట్ని ఇచ్చారు. అసలు ఏ మాత్రం మంటలు మాడ్నెస్ అంటారు చూసారా, అంత మాడ్నెస్ని ఇచ్చారు. అద్భుతమైన లిరిక్స్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు బెస్ట్ వర్క్ని చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్ కాజల్ తివారీ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్, మనం చూసాం. ఎస్, డెఫినెట్లీ ఎస్, పబ్లో ఫుల్గా మనం అందరం ఎంత ఎంటర్టైన్ అవుతామో అంత. ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జై బాలయ్య. So firstly, happy birthday Balaya sir, and I'm really happy to I'm a part of this song, and it's very like a big thing for me. And you know कि जब हम छोटे थे तो हमने सारी मूवीज देखी सर की, और मैं इमेजिन नहीं कर सकती कि मैं इस सॉन्ग की like I'm a part of this song, so it's really big thing for me. Thank you everyone, and thank you Jagan Anna to give me this opportunity. Thank you so much. Thank you sir. Kajal Tiwari, thank you very much.
అండ్ ఇప్పుడు మరొక రియాక్షన్ కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎస్, హలో అండి. ఎస్, హాయ్. ఎస్, మీకు ఎలా అనిపించింది? మేమైతే ఊగిపోతున్నట్టుగా మా అందరికీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది సాంగ్? నో వర్డ్స్. No words. జై బాలయ్య. ఎస్, That's ఓకే. మీకు దీంట్లో బాగా హుక్ అయింది కానీ లేకపోతే మీకు బాగా నచ్చింది ఏంటి దీంట్లో ఈ సాంగ్ లో స్పెషల్? ప్రతి సాంగ్ లో ప్రతిది కూడా చాలా బాగా నచ్చింది. Okay. లిరిక్స్, డాన్స్ కంపోజింగ్, ముఖ్యంగా బాలయ్య బాబు గారిది అద్భుతంగా ఉండేది. ఎస్, దాని గురించి చెప్పడానికి ఏం లేదు. ఎనీబడి జై బాలయ్య. జై బాలయ్య. ఎస్, ఇంకొక ఇప్పుడు మరి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసాం. మీరు బాలయ్య గారికి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే బాలయ్య బాబు గారు. నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఎలా మమ్మల్ని అందరినీ ఆనందపెచ్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేట్ లేకుండా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అతిథులందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అయితే ఈరోజు ఎన్బీకే సిగ్నేచర్ సాంగ్ 2026ని మనందరికీ ప్రెజెంట్ చేసి ఇంత టీమ్ వర్క్ని వీటన్నిటిని హ్యాండిల్ చేసి ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేస్తూ బాలయ్య గారి అభిమాన్ అంటే ఆయన ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేస్తూ ఆయనకి నీడంటిగా ఉండు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. మన అనంతపురం జగన్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. ఎస్, ముందుగా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత స్థాపించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా 15 ఏళ్ళుగా చేపడుతూ వస్తున్నారు. ఈరోజు ఇంత అద్భుతమైన సాంగ్తో మనందరికీ వచ్చిన ఆయనకి మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ మాటల్లో. ఆయన పక్కనంటే మాటలు రా. ధైర్యం కూడా పక్కనంటే మాటలు రావు, ధైర్యం కూడా ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్న మాటకు అక్షర సత్యం. యుగానికి ఒకడు, తరానికి ఒకడు, కోటికొక్కడు అలాంటి యుగ పురుషుడు, కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడు నందమూరి బాలయ్య గారి మన అభిమాన దైవం గారి 66వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు అంటే ప్రతి సంవత్సరం మన అందరికీ ఒక పండుగ రోజు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 10 వరకు ప్రతిరోజు ఆయన అప్డేట్స్ చేస్తూ ఆయన్ని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇయర్ సేవా కార్యక్రమాలతో నుంచి మొదలుపెట్టి 10వ తారీఖు వరకు మనం ఎప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటాం. అంటే దేవి నవరాత్రులు 9 రోజులు ఎలా చేసుకుంటామో బాలయ్య గారి బర్త్డే 10 రోజులు చేసుకుంటే అదృష్టం బాలయ్య బాబు అభిమానులకు దక్కింది. ఆయన సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర ఒక నిమిషంలోనో, ఒక గంటలోనో, ఒక రోజులోనో చెప్పే స్థాయి దాటి దాదాపుగా ఎన్నో ఏళ్ళైంది. ఆయన గురించి చెప్పాలంటే పుస్తకాల్లోనూ ఇంటర్నెట్లోనూ పూర్తిగా ఆయన ఇన్ఫర్మేషన్ గూగుల్ డ్రైవ్లో ఇంటర్నెట్లో పెట్టాయి. అంత విధంగా ఒక పర్సనాలిటీ గురించి ఇంట్రడక్షన్ని ఒక రోజులో చెప్పలేని విజయాల్ని, మహోన్నత మానవీయ సేవల్ని సాధించిన ఆ మహనీయునిగా అభిమానిగా పుట్టడం మన జనరేషన్, మన కలియుగంలో, ఈ తరంలో ఆయనతో ఉంటూ ఆయనతో నడుస్తూ ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం అనేది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తున్నా. నేను చేసే అభిమానాన్ని అభినందించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, చేసే పనిలో మంచిలో తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎన్ని లాగినా, ఇబ్బంది పడ్డా, ఏం అనుకున్నా ఈ జన్మలో ఈ తరంలో నాకు ఆయనకు సేవ చేసే భాగ్యం కలిగింది. సేవ చేస్తూనే ఉంటా. ఎందుకు చేయాలంటే, ఎందుకు సేవ చేయాలి? అసలు అభిమానం అంటే ఏంటి? అభిమానం అంటే పని పాట లేక సినిమాలు చూసే పనికిరాని వ్యక్తులు కాదు. ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు. ప్రతి హీరో వాళ్ళకి ఏదో ఒక కోణం నచ్చింటేనే, సినిమా హీరోలకే కాదు ఎవరికైనా అభిమానులు ఉంటారు. ఎవరి వృత్తిలో వాళ్ళకి అభిమానులు ఉంటారు. ఆ వృత్తిలో అభిమానం అనేది ఎలా పుడుతుందంటే,
నిజంగా మన హృదయంలో ఎలా ఉన్నామో అలాంటి వ్యక్తి తటస్థ పడితేనే మనం ఆయన్ని ప్రేమిస్తాం. అభిమానులు ఎవరినైనా అడగండి, ఆయన కనిపిస్తే ఆటోమేటిక్గా జై బాలయ్య అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే బాలకృష్ణ గారి గురించి మేము ఎందుకు బాలకృష్ణ గారిని ఇంతగా అభిమానిస్తున్నామంటే, సొసైటీలో మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఆయనతో గడిపే ఒక్క నిమిషం ప్రతి వ్యక్తికి 50 ఏళ్ళ ఆయుష్నిస్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఒక మనిషి 1 గంట కష్టపడితే 5 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక మనిషి ఆఫీస్కి వెళ్ళి 4 గంటలు కష్టపడితే 3 రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక్క మనిషి 24 గంటల్లో 5 రంగాల్లో ప్రతి రంగంలోనూ 5 గంటలు 20 గంటలు కష్టపడుతున్నవాడు ఈ జనరేషన్లో ఏ రాష్ట్రంలోనైనా ఏ స్టేట్లోనైనా ఉంటే ఆ ఎగ్జాంపుల్గా చెప్తే ప్రెస్ మీట్లో నేను కూర్చొని వాదిస్తా. అంత గొప్ప సేవలు చేస్తున్నాడు. తనకు నచ్చినట్టు బతుకుతున్నాడు, తనకి నచ్చినట్లు ఉంటున్నాడు. నిస్వార్థం, స్వార్థం ఎరుగని మహోన్నత వ్యక్తి. పదవులు ఆశించలే. అన్న నందమూరి తారక రామారావు గారు దట్ గ్రేట్ లెజెండ్ బిడ్డ. సామాన్య వ్యక్తుల వల్లే రోడ్డు మీద ఎక్కడ టీ కనిపించినా బండి ఆపుతాడు, ఎక్కడ వెహికల్ కనిపించినా అక్కడ టిఫిన్ చేస్తాడు, ఎక్కడ అభిమాని కనిపించినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏ అభిమాని పుట్టినరోజు వేడుకలు జరిగినా, సమస్య వచ్చినా ఏం జరుగుందని తెలుసుకుంటారు, ఫోన్ చేసి స్వయాన మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఏ రంగంలోనైనా అభిమానించే వాళ్ళని అభిమానిస్తున్నారా? ఆయన మమ్మల్ని అలా అభిమానిస్తున్నాడు కాబట్టి ఇలాంటి పాటలు పుట్టుకొస్తాయి. ఆయన మనస్తత్వానికి, ఆయన ఆత్మీయతకు, ఆయనలో ఉన్న ఎన్నో మంచి కోణాలకి ఏం పేరు పెట్టాలని మేము ఆలోచిస్తూ ఉంటే మాకెప్పుడు బాలయ్య గారిని ఒక సింహంలాగా చూపించిన బోయపాటి గారే గుర్తుకొస్తూ ఉంటారు. నటసింహం అంటే మన బి గోపాల్ గారు సమరసింహం దగ్గర మొదలు పెడితే నట విశ్వరాన్ని, సింహం యొక్క నట విశ్వరాన్ని బ్లాక్ బ్లాస్టర్స్తో ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, దానిని మించిన మరో అఖండాన్ని ఇచ్చాడు. అంటే మనం ఏం పేరు పెట్టాలి ఇప్పుడు? అంటే మనం ఎలాంటి పేరు పెట్టాలి ఇప్పుడు? అప్పుడేమో అన్న 50 ఇయర్స్ సందర్భంగా ఆయన 50 ఏళ్ళు ఇండస్ట్రీకి సేవలు చేసినందుకు గ్లోబల్ లయన్ అని పెట్టాం ఆయన స్ఫూర్తితో. మరి ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనసుకి, ఆయన మంచితనానికి, ఆయన ఈశ్వరుడు లాంటి బోలా మనిషి. అలాంటి బోలా మనిషి మన కళ్ళ ఎదుట ఉన్నాడు కాబట్టి ఆ జై బాలయ్యకి మేము ఈరోజు బోలా బాలయ్య అని పేరు నామకరణం చేశాం. ఈరోజు ఈ పాట ఇంత సక్సెస్ కావడానికి ఒకటే, ఈ క్రెడిట్ మొత్తం లిరిక్ రైటర్ అమిలినేని దివాకర్. ఎందుకంటే నన్ను భరించడం అనేది అంత చిన్న విషయం కాదు. బాలకృష్ణ గారి విషయంలో ఏది చిన్న మిస్టేక్ లేకోకుండా నాకు నచ్చినట్లు ఉంటేనే, నేను చెప్పినట్లు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటేనే ఆ సాంగ్ ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. లేదంటే ఇలాంటి సాంగ్స్ రోజుకు 100 మంది 100 సార్లు రాస్తారు, మనం చేయలేం. అంటే ఇలాంటి గొప్ప పాట. అంతకంటే ముందు అభిమాని గురించి. ఆ రోజు ఆ శ్రీరాముడికి హనుమంతుడు లాంటి వాడు, ఒక రామదాసు లాంటి వాడు ఉన్నారు. ఆ రోజు వాళ్ళకు సేవ చేశారు, అండగా దండగా నిలిచారు. కాబట్టి ఈరోజు మనల్ని ఆరాధిస్తున్నాం. అది అభిమాని అంటే. ఈరోజు సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అన్నమయ్య కీర్తనలు వింటున్నాం. ఆ అన్నమయ్య కీర్తనతో ఈరోజు మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం. అది అభిమానం అంటే. బాలయ్య బాబు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు ఎలా ఉంటారంటే, అభిమానంతో పాటు ఆరాధన కూడా, ఆరాధించే భక్తులు కూడా ఉన్నారు. అందుకే ప్రతి అభిమాని కూడా ఒక హనుమంతుడు ఆయనకి, ప్రతి అభిమాని కూడా ఒక అన్నమయ్య శ్రీరాములాసు అంటూ. ఈ జనరేషన్కి మా బాలయ్యకి మా అభిమానులు అందరం హనుమంతులు లాంటి వాళ్ళం. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుక ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా
16 సంవత్సరాలుగా హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయిలో కనువిరనుగని రీతిలో ఎంతోమందికి వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ స్వయానే తానే వెళ్ళి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ పరామర్శిస్తూ కొత్త జన్మనిస్తూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకై వెలుగుతున్న మహనీయుడు మన బాలయ్య. అలాంటి గొప్ప వ్యక్తి వేడుకకు ఏదో ఒకటి మనం చెయ్యాలి కదా. మరీ వచ్చే జన్మ ఉంటుందో లేదో తెలియదు. అలాంటి గొప్ప మన కళ్ళ ముందర ఉన్నప్పుడు సేవ చేయకపోతే ఈ అభిమానం ఎందుకు, ఈ జీవితం ఎందుకు? నేను చేస్తూనే ఉంటా. ఎన్ని చేసినా చేసింది తక్కువనే అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటే ఆయన మా మీద చూపించే ప్రేమకి పిచ్చెక్కి మరి ఇంకోటి చేయాలా. ఈ ప్రోగ్రామ్ చాలా లాస్ట్, ఇంకొక 5 ఏళ్ళు సైలెంట్ అంట. కనిపించే చెయ్యి వేయంగానే అయిపోయాయి, ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా అది అలాంటి ఎనర్జీ మనం ఏం చేయలేము. ఇంకా అంటే ఫోన్ చేయంగానే తీస్తానే, అమ్మ బాగున్నావా, అమ్మగారు బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, అంతా బాగున్నారు కదా, ఇంట్లో ఉన్నారా, పిల్లలకు ఫోన్ ఇవ్వు. ఇలా మా ఫాదర్ 2004లో చనిపోయిన తర్వాత నాకు తండ్రి స్థానంలో మా బాలయ్య గారే ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే అన్న గురించి ఇంట్రడక్షన్ నేను చెప్పాను కదా, ఇంట్రడక్షన్ చెప్పే స్థాయి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇలాంటి మనసున్న మహనీయులు వ్యక్తికి బోయపాటి అన్నగారి సమక్షంలో ఆయనకి అడ్వాన్స్ 3 రోజుల ముందు ఈ బోలా బాలయ్య సాంగ్తో మనము తీసుకువచ్చాం. చివరిగా ప్రతి ఒక్కరూ లవ్ చేస్తారు, కానీ ఆ లవ్లో బ్రేకప్స్ ఉంటాయేమో నాకు తెలియదు. కానీ బాలయ్య బాబుని లవ్ చేస్తే నో బ్రేకప్స్, లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఇంకా ఈరోజు అన్నీ మర్చిపోతాం, ఒక్క సెకండ్. ఇంకా రియల్గా ఈరోజు ఒక సాంగ్ని ఇలా ప్రజెంట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆ పాటను చేయడానికి వచ్చినప్పుడు మా దివాకర్ తర్వాత మాట్లాడిన తర్వాత ఈ పాటని జై బాలయ్య యాంథమ్తో సెన్సేషన్ సృష్టించిన కరీముల్లాని సంప్రదిస్తే కరీముల్లా గారు దీన్ని బాలయ్య పాటన చాలా బాగా చేద్దామని చెప్పేసి 1 వీక్ నాతోనే ఉన్నాడు. తర్వాత వెంటనే నా మిత్రుడు నాతో పాటు ఎప్పుడూ ఉన్నాడు శివాజీ, డైరెక్టర్. దీనికి ఆయన ఆల్రెడీ ఒక సినిమా కూడా చేశాడు, అంటే ఒక అభిమాని కూడా ఆల్రెడీ సినిమా చేశాడు. త్వరలో ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కప్ప మీద సినిమా చేసి త్వరలో మన ముందుకు వస్తున్నాడు. ఆయన వెంటనే అన్న బాలయ్య గారి పాట దాన్ని డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి శివాజీ వెంటనే కొరియోగ్రాఫర్ వైజాగ్ మన పవన్ని వెంటనే మాట్లాడి డ్యాన్స్ మాస్టర్స్ మాట్లాడడం, అలాగే మాకు డిఓపి చందన్ వెనుగల్ల నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన అద్భుతమైన టేకింగ్ చేస్తాడు. వెంటనే చందన్ వెనుగల్ల గారిని మాట్లాడుకోవడం, వెంటనే కరీముల్లా ఫోన్ చేసి అన్న ఇంత అద్భుతమైన పాటకి నేను ఒక 10 మంది సింగర్స్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఎవరూ వద్దు, మనకు రుచితా వైద్య గారే మనకు ఉండాలని చెప్పేసి రుచితా వైద్య గారిని బెంగళూరు నుంచి ఇక్కడికి పిలిపించారు. ఇవన్నీ సెట్ అయినాయి. సాంగ్ కంపోజ్ చేద్దామంటే హీరో కావాలని చెప్తే బాగోదు, బాలయ్య ప్లేస్లో హీరోకి మనం సెట్ చేయలేమని చెప్పేసి అప్కమింగ్ మొన్ననే ఒక సినిమా రిలీజ్ అయింది, నిహాల్ సందిగ్ధం అనే సినిమా రిలీజ్ అయింది. తమ్ముడు వెంటనే మా కాజల్ తివారీ గారిని బాంబే, షీఈస్ ఫ్రమ్ బాంబే, బాబు జస్ట్ దట్ ఓన్లీ 1 phone call, we are doing బాలయ్య బాబు సాంగ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ యూ హ్యావ్ టు కోఆపరేట్ అండ్ డూ ద డ్యాన్స్ అంటే నో అని చెప్పకుండా ఎస్ ఐ విల్ బి కమ్ టుమారో అని చెప్పేసి ఈస్ కేమ్ ఫ్రమ్ బాంబే. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇదంతా అయిపోయిన తర్వాత శ్రేయస్ శ్రీనివాస్తో కూర్చున్నాం. వెంటనే అన్న ఇది సాంగ్ డైరెక్ట్గా రిలీజ్ చేసేది వద్దు, బిఫోర్ 3 days యూ డూ సంథింగ్, నేను ఉంటాను నిలబడతానని చెప్తేనే వెంటనే వంశీశేఖర్ గారు కాల్ చేస్తే పిఆర్ఓ గారితో అన్న అద్భుతంగా ఉంది చేద్దాము, సాంగ్ వినమంటే కూడా వినకుండా బాగుంటుంది అని చెప్పేసి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి రావడం. అట్లా ఎడిటింగ్ అద్భుతంగా వంశీ ఎడిటింగ్ చాలా బాగా చేశాడు. నాకు అంటే అన్నిటికీ చేస్తూ ఉంటారు.
ఇక్కడంతా ఒక ఫ్యామిలీ అండి. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్యామిలీ అంటే బాలయ్య బాబు ఫ్యామిలీ అంటే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలామంది మర్చిపోయి ఉంటారు. నా టీం అందరికీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది బాలయ్య గారు అభిమానులు, నా సొంత టీము ఎప్పుడు ఇట్లాగే ఉండని కోరుకుంటూ సింహం గురించి ప్రపంచానికి పరిచయం చేసి సింహ గర్జన అంటే ఎలా ఉంటుందో, నట విశ్వరూపాన్ని నవరసాలుగా ఎలా చూపించాలో, అడవికి వెళ్ళి సింహాన్ని చూసినాం కానీ అడవిలో సింహం ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఒక విశ్వరూపాన్ని చూపిస్తుంది అని ప్రపంచానికి మన బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని ఎటు అద్భుతంగా చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన మా అభిమానులందరికీ ఆత్మీయ అన్నయ్య బోయపాటి అన్నయ్య ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా అభిమానులు అందరూ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే బాలయ్య అంటేనే పక్కనే బోయపాటి గారు అనే అంత సౌండ్ అందరూ కోరుకునే అంత స్థాయిలో మనకి ఆయన అన్నయ్య ఉన్నాడు. కాబట్టి అలా వచ్చేసిన మా శ్రీధర్ అన్నయ్యకి రచన్న అంటే మనం ఆయన గురించి మాట్లాడితే ఆయన మైక్ తీసుకుని నా గురించి మాట్లాడతాడు. అంత గొప్ప వ్యక్తి. రియల్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. నౌ బోలా బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జగన్ గారు. మరోసారి ఇంత అద్భుతమైన సాంగ్ని మా అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే శ్రీధర్ గారు మీరు మాట్లాడరని తెలుసు, అట్లీస్ట్ ఒక మాట. ఎస్, బాలకృష్ణ గారి డైరెక్టర్స్ అంటే ఆయనతో పాటుగా గుర్తొచ్చే మొదటి డైరెక్టర్ బోయపాటి గారు. అండ్ మనందరికీ తెలుసు బాలకృష్ణ గారి ఆరా, లెగసీ, రాయల్టీ ఇవన్నీ మనకు తెలుసు. బట్ ప్రతి ఒక్కరిని ఆయన్ని దేవుడిగా మార్చి అందరూ సైలెంట్గా థియేటర్స్లో చూసేలాగా చేసిన బోయపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్బీకే సిగ్నేచర్ సాంగ్ కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలుద్దాం. హీరోయిన్ కాజల్ తివారీ గారు, అలాగే లిరిక్స్ అందించిన దివాకర్ గారిని, అలాగే ఈ పాట పాడిన కరీముల్లా గారిని, రుషిరా వైద్య గారిని, అలాగే కొరియోగ్రాఫర్ పవన్ గారిని, డిఓపి చందన్ గారిని, ఎడిటర్ వంశీ జేఆర్ గారిని, అలాగే మేకప్ టీమ్ వెంకటరమణ గారిని కూడా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఈ ఎంటైర్ టీమ్ని హ్యాండ్ చేసిన డైరెక్టర్ శివాజీ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్ ప్లీజ్. పిలిచేశారమ్మా? ఎస్, అయిపోయింది. థ్యాంక్ యూ. పక్కరికి చెప్పాలి సార్ అది యాక్చువల్లీ. అది కాదు జగన్, ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక వాళ్ళు కూడా ఏదో కొంత మాట్లాడాలి కదా. మొత్తం నువ్వే మాట్లాడబడేసి ఆయన అది ఇది 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 అన్న తర్వాత ఇంక నేనేం ఎత్తాలి? సో మాట్లాడబోయే ముందు నిజంగానే మాట్లాడడానికి కూడా ఏమీ లేదండి. బాలయ్య గారు ఏంటి అనేది నేను సినిమా ద్వారా చెప్పేశాను, ఆల్రెడీ సినిమాల ద్వారా చెప్పేశాను. ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడితే సాంగులో ఏది బాగలేదు అనడానికి లేదు. అది మ్యూజిక్ అవనివ్వండి, లిరిక్స్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, ఆర్టిస్టులు అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దానిలో పాల్గొనిన ప్రతి ఒక్కళ్ళు, దాన్ని చేయించిన జగన్తో సహా ఏది బాగలేదు అనడానికి లేదు. కానీ మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, బాలయ్య గారు చిన్నప్పటి రూపం నుంచి ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి పోస్టర్ పడుతూ ఉంటే మీరు అది చూస్తారా, సాంగ్ విన్నారా? ముందు అసలు దానిలోకి ఇన్వాల్వ్ అయిపోయారు బికాజ్ ఆఫ్ ఆ విజువల్స్. బాలయ్య గారు కనిపిస్తూ ఉంటే ముందు దాని మీదకి వెళ్ళిపోయింది. సరే, ఎవరో టక్మని వన్ మోర్ అన్నారు, వన్ మోర్ వేశారు. అప్పుడు ఓహో లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామండి. ఆటోమేటిక్గా బాలయ్య గారి మీద లిరిక్స్ అంటే వద్దన్నా సరే తన్నుకుంటూ వస్తాయి. గ్యారెంటీ చాలా బాగున్నాయి. సాంగ్ వైజ్ చాలా మంచి సాంగ్. ఓకే, ముందుగా సాంగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కంగ్రాచులేషన్స్ బ్రదర్. మీరు ఫ్యూచర్లో బాగా పైకి రావాలి. ఆల్ ద బెస్ట్. కరీం నాకు బాగా తెలుసు,
ముందు నుంచే తెలుసు, నాకు బాగా ఐడియా ఉంది. మంచి మంచి వాళ్ళని కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకొని, జగన్ ముందు ముందు అందరినీ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, లిరికిస్ట్ దగ్గర నుంచి అందరినీ కూడా చాలా బాగా ఇది చేసావు. ఓకే, నీ కృషికి గ్యారంటీ దాని దగ్గర ఫలితం ఉంటుంది. ఓకే, ఒక అభిమానిగా నిన్ను డెఫినెట్లీ గుండెల్లో పెట్టుకుంటారు. ముందుగా బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు కూర్చొని ఈ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఆ సందర్భంగా అభిమానులందరితో పాటు కూర్చొని మీకు విషెస్ తెలియజేసే అవకాశం నాకు దక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెప్పుడు ఇలాగే ఆయుల ఆరోగ్యాలతో అద్భుతమైన ఎనర్జీతో ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పోయినసారి మనం షూటింగ్లో ఉన్నాం బాబు మీ బర్త్డే తర్వాత. అప్పుడు 65 అంటే మనం రివర్స్ చేసేవాళ్ళం, 56 అని. 61 అయితే 19 అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏది అనడానికి లేదు, 66 ఇది. ఎటు తిప్పినా ఇబ్బందే. సో 66 అనాల్సిందే. కానీ మీతో మిమ్మల్ని ఏజ్తో పోల్చాల్సిన అవసరం లేదు. ఒక మనిషిలో మానవత్వం, ఎనర్జీ ఉన్నప్పుడు దానికి ఏజ్తో సంబంధం లేదు. ఆ రెండు మీలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా బాగుంటారు. ఎస్, ఓకే, మాది నీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏ క్యాలెండర్లోనూ లేని పండగ, ఓన్లీ బాలయ్య బాబు అభిమానుల గుండెల్లో మాత్రమే ఉన్న పండగ ఈ బర్త్డే, ఈ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం అభిమానులుగా వీళ్ళందరూ తలా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా. నేను చూస్తూ ఉంటాను, నన్ను అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు, రాలేకపోవచ్చు. సరే, ఈ సంవత్సరం ఇది చేశారు, మళ్ళీ ఏం చేస్తారులే, నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారులే, ఈ ఇయర్ ఏం చేస్తారులే, 66 ఏం చేస్తారులే అని వదిలేస్తే అంతకు మించి చేస్తున్నారు చూడు జగన్. నిజంగా మీ అభిమానులందరినీ కూడా ఆయన ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈరోజు నేను మామూలుగా ఏదో సాంగ్ రిలీజ్ అంటే నేను మామూలుగా వచ్చాను, ఇదో ప్రీ రిలీజ్ ఈవెంట్లా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ప్రీ రిలీజ్ ఈవెంట్లా చేశారు. మధ్యాహ్నం ఇంకొకళ్ళ ఫోను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బ్లడ్ డొనేషన్ చేస్తూ మన కూకట్పల్లి పవన వాళ్ళు కాల్ చేశారు, అన్నయ్య మేము ఇది చేస్తున్నాం, ఒకసారి రావాలి ప్లీజ్ అని. లేదమ్మా నేను బయట ఉన్నా, నాకు ఐడియా లేదు కదా, నేను సాయంత్రం ఇటు వెళ్ళాలి అని చెప్పాను. ఇంకొకళ్ళు వచ్చేసేసి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం. అలా ఎవరు ఏ అవకాశం ఉంటే ఇది మా అభిమాన హీరో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చేస్తున్నారు చూడండి. ఈ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఆయనకి నిండుగా ఉంటాయి. అలా ఆశీర్వదించాలి, అలా మంచి కార్యక్రమాలు చేయాలన్న అభిమానులు ఉన్న ఆయన చిరస్మరణీయుడు. ఇక ఫైనల్గా ఒకటే చెప్తానండి, నిజంగా నందమూరి అభిమానుల్ని, సోదర సమానులైన నందమూరి అభిమానులందరినీ నిజంగా అద్భుతంగా అభినందించాలి. అదేంటంటే ఒక సినిమా చూసి, బాలయ్య గారు సినిమా ఒకటి చూసి, ఆ సినిమాలో ఉన్నది ఆయన ఏదో హీరో అనేవాడు మంచే చేస్తాడు. సో సినిమాలో మంచి చేసినప్పుడు అది చూసి వెళ్ళిపోవడం కాదు, బాలయ్య గారికి ఇష్టమైంది పని చేయడం, బాలయ్య గారికి ఇష్టమైంది కష్టపడడం, బాలయ్య గారికి ఇష్టమైంది సేవ, బాలయ్య గారికి ఇష్టమైంది సమాజ సేవ. వాటన్నిటినీ మీరు కూడా ఏదో వంశధారకుల్లాగా మీరు కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు చూడండి. నిజంగా మిమ్మల్ని అందరూ అభినందించాలి, మిమ్మల్ని అందరినీ అభినందించాలి. మనం ఒక హీరోని అభిమానించడం కాదు, అభిమానిస్తే వాళ్ళ నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవాలి. పనిని ఇష్టపడిన వాడిని ప్రపంచం ఇష్టపడుద్ది, పనిని ఇష్టపడిన వాడిని ప్రపంచం ఇష్టపడుద్ది. పని అంటే బాలయ్య గారికి అసలు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు దాన్ని బాగా ఇష్టపడాలి. మీరు అందరికీ ఇష్టలు అవ్వాలి, ప్రపంచంలో అందరితో పాటు మీరు కూడా బాగా మంచి పైకి వచ్చి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే బాలయ్య అభిమానులందరికీ అగైన్ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ
మీ అండ దండ ఆశీర్వాదం ఎప్పుడూ బాలయ్య గారికి అలాగే ఉండాలని, ఆయనతోనే మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలయ్య గారు, బాబు, అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ బాలయ్య.